ఇప్పుడు సాధారణంగా మనకున్నటువంటి ఐడియాస్నే కానీ, మనకున్నటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్నే కానీ, లేకపోతే మనకున్నటువంటి బిజినెస్నే కానీ సూచాయిగా మనము విభజించినట్లయితే మనకి మ్యాక్సిమం ఉండేది ఇంచుమించు 12 నుంచి 13 సెక్టర్స్. ఏంటి ఆ సెక్టర్స్ అంటే ద ఫస్ట్ సెక్టర్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ allied సెక్టర్. సెకండ్ వన్ automotive and component manufacturing. Third one logistics. Fourth one logistics and supply chain. Fourth one retail sales. Fifth one renewables. Renewables are alternate fuels. Sixth one finance, microfinancing, fintech. Seventh one blue collar or white collar manpower handling. Eighth one is హైపర్ లోకల్ డెలివరీస్. అగైన్ ఇది కూడా లాజిస్టిక్స్లో భాగంగానే వస్తుంది, కానీ ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ హైపర్ లోకల్ డెలివరీస్. నైన్త్ వన్ కుడ్ బి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. 10th వన్ కుడ్ బి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జెస్ ఆర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత ఐటీ అండ్ ఈకామర్స్, లేదా ఎడ్టెక్, లేదా ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఐడియాని కూడా మనము చెప్పినటువంటి ఈ యొక్క రంగాల్లో, లేకపోతే సెమీ కండక్టర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇటువంటి రంగాల్లో మనము వాటిల్ని సూచాయిగా విభజించుకోవచ్చు.